నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు మిస్టరీ వీడుతుంది. ఇప్పటికే భర్తతో పాటు దగ్గర బంధువులను పూర్తి స్థాయిలో విచారించారు పోలీసులు. దీనికి తోడు చుట్టుపక్కల ఉన్న సీసీ ఫుటేజ్ ను పూర్తి స్థాయిలో పరిశీలించారు. అయితే భర్త 2 ఫోన్లు, ల్యాప్టాప్లను సీజ్ చేసిన పోలీసులు కాల్ డేటాను పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. మరోవైపు రూపారెడ్డి ఫోన్ దొరకకపోవడంతో కాల్ డేటాను సేకరిస్తున్నారు. ఇదే టైంలో రూపారెడ్డి హత్య కోసం 4 కోట్ల డీల్ జరిగినట్లు పోలీసుల విచారణలో తేలినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రేపు పోలీసులు మీడియాకు పూర్తి డీటెయిల్స్ ఇచ్చే అవకాశం ఉంది. అటు నల్గొండలో ఎవరైతే ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్యకు గురయ్యారో తనకి సంబంధించి రేపు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మరిన్ని డీటెయిల్స్ తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. అయితే కేసు ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చిందనే డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి జానయ్య అందుబాటులో ఉన్నారు. జానయ్య, నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో జరిగినటువంటి ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసుకు సంబంధించి ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఏదైతే రూపారెడ్డి హత్య సంచలనంగా మారడంతో ప్రత్యేక పోలీస్ బృందాలు 3 ఏర్పాటు చేసి నిందితుల కోసం అయితే ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. మరోవైపు టెక్నికల్ గా కూడా సాంకేతిక పరమైనటువంటి అన్ని ఆధారాలను సేకరించడంతో పాటు కొంతమంది ఇప్పటికే 150 మందికి పైగా అనుమానితులను విచారించడం జరిగింది. దాంతో పాటు రూపారెడ్డి భర్తను కూడా 2 రోజులుగా కూడా విచారిస్తున్నారు. ఆయనకు సంబంధించి రాజేందర్ రెడ్డి, రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి 2 సెల్ ఫోన్లను, అలాగే ల్యాప్టాప్, వ్యాపారాలకు సంబంధించి వ్యవహారాలు ఉండేటువంటి ల్యాప్టాప్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. 2 ఫోన్లకు సంబంధించి డీటెయిల్స్, అలాగే ల్యాప్టాప్ లో ఏమైనా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు కానీ ఇతర ఏమైనా ఉన్నాయా అనే విషయం పైన కూడా పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే రూపారెడ్డి హత్యకు సంబంధించి ఆ రోజు ఏదైతే మంగళవారం జరిగినటువంటి హత్యకు సంబంధించి ఇంకా మిస్టరీ వీడకపోవడం, వారం రోజులుగా వస్తున్నా కూడా అసలు ఈ హత్య చేసినటువంటి నిందితులు ఇంతవరకు కూడా పట్టుబడకపోవడంతో పోలీసులు అయితే విచారణ అయితే వేగవంతం చేశారని చెప్పవచ్చు. కానీ పోలీసులకు సంబంధించి ఏదైతే ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఎందుకు ఇన్ని రోజుల పాటు టెక్నికల్ గా అన్ని ఎవిడెన్స్ కూడా ఇప్పుడు సాంకేతిక పరమైనటువంటి అన్ని కోణాల్లో ఎంక్వైరీ చేస్తున్నప్పటికీ కూడా నిందితులను ఎందుకు గుర్తించలేకపోతున్నారు, కేసు విషయంలో ఏదైనా తప్పుదారి పట్టించే వ్యవహారం జరుగుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనిపైనే కూడా దేవరకొండ, కొండమల్లేపల్లి 2 ప్రాంతాల్లో పోలీసుల తీరుపైన కూడా కొంత చర్చ సాగుతుంది. పోలీసుల వ్యవహార శైలి పట్ల కూడా స్థితి కనబడుతుంది. ఎందుకంటే వారం రోజులు మర్డర్ జరిగి వారం రోజులు కావస్తున్నప్పటికీ సీసీ ఫుటేజ్ లో ఒక వెనుక సైడ్ రూపారెడ్డి ఇంటి వెనుక భాగంలో సీసీ ఫుటేజ్ లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా సంచరించినటువంటి ఆ వ్యక్తి ఈ హత్య చేశారనేది కూడా కొంత సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి ఆ దృశ్యాలను చూసి అతనే హత్య చేసినట్టుగా కూడా భావించినప్పటికీ అతన్ని ఇంతవరకు ట్రేస్ అవుట్ చేయకపోవడం పట్ల కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. అలాగే రూపారెడ్డి భర్తకు సంబంధించి ఫ్యామిలీ పరమైనటువంటి కుటుంబ కలహాలు గాని, కుటుంబ వ్యవహారాల్లో ఏమైనా గొడవలు ఉన్నాయనే విషయం పైన కూడా రూపారెడ్డి భర్తను రాజేందర్ రెడ్డిని 2 రోజులుగా విచారిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆ కేసుకు సంబంధించి ఒక క్లారిటీకి రాకపోవడం, మరోవైపు ఇదే వ్యవహారానికి సంబంధించి రూపారెడ్డి పర్సనల్ గా కూడా ఆమె వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు ఉన్నాయా, కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ కేసు మిస్టరీ అయితే ఇంకా వీడకపోవడం పట్ల కూడా కొంత అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే రూపారెడ్డికి సంబంధించినటువంటి మొబైల్ ఫోను మర్డర్ జరిగిన రోజే మర్డర్ చేసిన వ్యక్తి తీసుకెళ్లారనేది కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఆమె సెల్ ఫోన్ కు సంబంధించి ఆ రోజు వరకు మర్డర్ జరిగిన సమయం వరకు కూడా ఆమె కాల్ డేటాకు సంబంధించి ఎవరికి ఫోన్ చేశారు, ఎవరెవరితోటి కాంటాక్ట్ లో ఉన్నారు అనే విషయం పైన కూడా పోలీసులు డీటెయిల్స్ పీడిఎఫ్ తీస్తున్నప్పటికీ ఎందుకు ఇంతవరకు ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు అనే కోణంలో కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు
వాట్సాప్ చాటింగ్ కావచ్చు, ఇన్స్టా అకౌంట్ కు సంబంధించి కూడా కొంత టెక్నికల్ గా సమయం పడుతుందనేది కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ వారం రోజులు గడుస్తున్నప్పటికీ కూడా నిందితుడిని గుర్తించకపోవడం కొంత అనుమానాలకు తావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు పోలీసులు ఈ మర్డర్ జరిగిన రోజు ఏదైతే మంగళవారం 5 గంటలకి ఆమె ఇంట్లోకి రావడం, 5 గంటల నుంచి 7 గంటల మధ్యలోనే ఆమెను మర్డర్ చేయడం, అది కూడా అత్యంత కిరాతకంగా ఆమె ఒంటిపై 27 కత్తిగాట్లు ఉండడం పట్ల కూడా కొంత ఎవరు దగ్గర వాళ్ళే ఈ హత్య చేశారనే కోణంలో కూడా పోలీసులు అయితే అనుమానాలు వ్యక్తం చేయడంతో పాటు కొంత కేసుకు సంబంధించి కూడా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్న నేపథ్యంలో ఎలా ఎందుకు ఈ హత్య చేశారనే కోణంలోనే పోలీసులు విచారణ చేస్తున్నప్పటికీ దగ్గర వాళ్ళే ఈ హత్య చేశారనేది కూడా కొంత చర్చానీయాంశంగా మారింది. ఏదైతే రూపారెడ్డి ఇంటి పక్కలకు సంబంధించి కాలనీ వాసులు గాని తెలిసిన వాళ్ళే ఈ హత్య చేశారనే చర్చించుకుంటున్న నేపథ్యం. మరోవైపు ఒకే వ్యక్తి ఈ హత్యకు రూపారెడ్డిని హత్య చేసింది ఒక్కడే అనేది కూడా కొంత పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు రావడం, మరోవైపు ఏదైతే రూపారెడ్డిని మర్డర్ చేసిన సమయంలో తెలిసిన వ్యక్తే వచ్చారనేది కూడా కొంత ప్రచారం సాగుతుంది. దీంతో పాటు రూపారెడ్డి 5 గంటలకు ముందు వరకు ఎవరికి కాల్ చేశారు, ఎవరితోటి మాట్లాడారనే విషయం పైన కూడా క్లారిటీ రావాల్సింది. ఆ విషయాలన్నీ తెలిసినా కూడా పోలీసులు విచారణలో మాత్రం కొంత వేగం తగ్గిందనే చెప్పొచ్చు. విచారణ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ వారం రోజులు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు నిందితుడిని గుర్తించకపోవడం పట్ల కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి. మొత్తానికి రూపారెడ్డిని హత్య చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలా, లేదంటే ఆస్తులకు సంబంధించినటువంటి గొడవలు జరుగుతున్నాయా, అలాగే వ్యక్తిగత ఇటు రూపారెడ్డికి సంబంధించి వ్యక్తిగత కారణాలా, లేదంటే ఇటు రూపారెడ్డి భర్త రాజేందర్ రెడ్డికి సంబంధించి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత వ్యవహారాల విషయంలో ఏమైనా గొడవలు జరిగాయా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దర్యాప్తుకు సంబంధించి పోలీసులు ఇప్పటికే దాదాపుగా 150 నుంచి 170 మందిని వరకు కూడా విచారణ చేశారు. కానీ ఇప్పటి వరకు ఎందుకు ట్రేస్ అవుట్ చేయడం లేదనే విషయం పైన కూడా కొంత అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు కేసును తప్పుదోవ పట్టించే విధంగా కూడా పోలీసులు వ్యవహరిస్తున్నారనే కోణంలో కూడా కొంత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ కేసు విషయంలో అసలు నిందితుడిని పట్టుకోవడానికే సాంకేతిక పరమైనటువంటి ఆధారాలన్నీ కూడా పరిశీలిస్తున్నామని ఒకవైపు పోలీసులు చెప్తున్నప్పటికీ వారం రోజులు గడుస్తున్నా కూడా ఈ హత్యకు ఎవరు చేశారనే కోణంలో కూడా ఇంకా గుర్తించకపోవడం పట్ల కూడా కొంత ప్రచారం అయితే నెగిటివ్ గా సాగుతున్న నేపథ్యంలో రూపారెడ్డి హత్య సంచలనంగా మారడం, మరోవైపు ఈ హత్యకు ఎవరు పాల్పడ్డారనే విషయం పైన కూడా కొంత క్లారిటీ రావాల్సింది. అయితే ప్రస్తుతం రూపారెడ్డికి సంబంధించి మధ్యాహ్నం తర్వాత ఎవరితోటి మాట్లాడారు, ఏదైనా డబ్బుల వ్యవహారానికి సంబంధించి ఎవరితోటైనా మాట్లాడారా అనే విషయం పైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే కుటుంబ సభ్యులకు సంబంధించి భర్తను 2 రోజులుగా విచారిస్తున్నప్పటికీ ఇంకా క్లారిటీ రాకపోవడం, మరోవైపు హత్యకు సంబంధించి అతి కిరాతకంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది, ఎందుకోసం చేశారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నప్పటికీ ఇంకా మిస్టరీ వీడకపోవడం పట్ల కూడా కొంత ఆందోళన కలుగుతుందని చెప్పవచ్చు. ముఖ్యంగా రూపారెడ్డి ప్రిన్సిపల్ గా అలాగే డైరెక్టర్ గా ప్రైవేట్ స్కూల్ కు సంబంధించి ఆమె వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు లేదంటే ఆస్తులకు సంబంధించి గాని, మరోవైపు ఇటు వ్యక్తిగతంగా కారణాలు ఏమైనా ఉన్నాయనే విషయం పైన కూడా భర్త రాజేందర్ రెడ్డికి సంబంధించి గాని, ప్రిన్సిపల్ రూపారెడ్డికి సంబంధించి గాని వీరిద్దరికి సంబంధించి వ్యక్తిగతంగా ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో కూడా ఈ హత్య జరిగి ఉండొచ్చు అనేది కూడా కొంత చర్చ సాగుతున్న నేపథ్యంలో ఆ వైపుగా పోలీసులు ఎంక్వైరీ చేస్తే మాత్రం అసలు నిందితుల్ని పట్టుకునే అవకాశం ఉంటుందనేది కూడా కొంత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో చూడాలి. పోలీసులు ఈ కేసు విషయంలో అంటే అసలు నిందితుడిని పట్టుకుంటారా, లేదంటే కేసును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తారా అనే కోణంలో కూడా కొంత ప్రచారం సాగుతుంది. మరోవైపు ఈ కేసు విషయంలో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులు కూడా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకు ఇన్ని రోజులు సమయం తీసుకుంటున్నారు, అసలు నిందితుడిని ఎందుకు
పట్టుకోలేకపోతున్నారా అనే కోణంలో కూడా ఉన్నతాధికారులు ఇప్పటికే జిల్లాకు సంబంధించినటువంటి పోలీసుల పైన ఇంత సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ లో అనుమానితుడు ఇప్పటికి కూడా ట్రేస్ అవుట్ కాకపోవడం పట్ల కూడా పోలీసులు విచారణ ఏ విధంగా సాగుతుందా అనేది కూడా కొంత తెలుస్తుంది. ఎందుకంటే ఆ సీసీ ఫుటేజ్ లో ఇంటి వెనుక వైపు 5:25 సమయంలో అతను సంచరించడం, 5:01 సాయంత్రం రూపారెడ్డి ఇంట్లోకి వెళ్లడం, ఆ తర్వాత 20 నిమిషాల వ్యవధిలోనే ఆమె హత్యకు గురి కావడం, ఆ సమయంలోనే ఇతను ఏదైతే సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి ఆ వ్యక్తి అక్కడ సంచరించడం పట్ల కూడా అతనే ఈ హత్య చేసి ఉండొచ్చు అనేది కూడా పోలీసులు అనుమానిస్తున్నప్పటికీ అతన్ని ట్రేస్ అవుట్ చేయడంలో ఇప్పటి వరకు కూడా విఫలం చెందారని చెప్పవచ్చు. అతన్ని సీసీటీవీలో స్పష్టంగా అతని కదలికలు అన్ని కూడా రికార్డ్ అయినప్పటికీ కూడా అతన్ని గుర్తించితే తప్ప అసలు నిందితుడు ఎవరు అనేది కూడా తెలిసే అవకాశం ఉందనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆమె సెల్ ఫోన్ ను కూడా ఆ నిందితుడు వెంట తీసుకెళ్లడం తోటి ఆ లొకేషన్ కూడా ట్రేస్ అవుట్ కావడం లేదనేది కూడా పోలీసులు చెప్తున్నారు. ఐఫోన్ కావడం వల్ల స్విచ్ ఆఫ్ కావడం, ఆ నిందితుడిని గుర్తించలేకపోతున్నామనే కోణంలో కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఆ ఇంటి రూపారెడ్డి ఇంటికి సంబంధించి వెనుక భాగంలో అంతా ఖాళీ ప్లేస్ తో పాటు చెట్లు పొదలు లెక్క అడవి ప్రాంతాన్ని తలపించే విధంగా ఉండడం తోటి హత్య చేసిన తర్వాత నిందితుడు ఆ వైపు నుంచే వెళ్లినట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నప్పటికీ సెల్ ఫోన్ కు సంబంధించి ఆ ఏరియాలోనే ఎక్కడైనా పడేసి వెళ్లారా, లేదంటే సెల్ ఫోన్ తీసుకుపోవడానికి కారణం ఏంటి, ఆ సెల్ ఫోన్ లో రూపారెడ్డి సెల్ ఫోన్ లో ఏదైనా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఏవైనా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేయాల్సి ఉంది. మొత్తానికి రూపారెడ్డి హత్యకు సంబంధించి ఇంకా మిస్టరీ అయితే వీడకపోవడం పట్ల కూడా కొంత అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్న పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ జనయ్య.